ఏ ఒక్క నిమిషం కూడా ఇచ్చినటువంటి దానికి ఎక్కడ కోతలు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో సరఫరా చేసిన విద్యుత్ సరఫరా చేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఎన్నికల ముందు ఈ విధంగా చెప్పాడు, ఎన్నికలైన తర్వాత గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు తబ్బిడి ముబ్బిడిగా మా చేత కట్టిస్తా ఉన్నాడు. మీరు శీతాకాలంలోనే ఇప్పుడు ఇట్లా ఉంటే వేసవకాలంలో మా పరిస్థితి ఏంటని చెప్పి ఆందోళన చెందుతా ఉన్నారు ప్రజలు. నిజానికైతే గత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 20,000 కోట్లు సర్దుబాటు ఛార్జీలకు ప్రభుత్వానికి అండకట్టి వీళ్ళు దిగిపోయి వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ. ఆ భారాన్ని కూడా ప్రజలపై పడకుండా గత ప్రభుత్వం డిస్కంలకు సకాలంలోనే రాయితీలు అందించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు అనుకుంటా ఉన్నా. 2014-19కి సంబంధించి అయితే టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు 13,255.76 కోట్ల రూపాయలు మాత్రమే సబ్సిడీ కింద ప్రభుత్వం భరాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 47,800 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలని కూడా తెలియపరుస్తూ ఉన్నా. అంటే దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ప్రజల కొరకు ఏం జరుగుతూ ఉంది, ప్రజలకు ఏ హామీలు ఇచ్చాం, ఎలా ప్రభుత్వాన్ని నడపాలి, ఎలా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో ప్రజలుంటే ఏ విధంగా కాపాడుకోవాలని గొప్ప ఆశతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినటువంటి తీరుని గమనించమని అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు లాగా హామీలు ఇవ్వటం, చేతులు ఎట్టేయటం, పారిపోవటం, దాన్ని పుంకాలుగా తప్పులు వేరే పేపర్లో రాయించటం అది కాదు కావాల్సింది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించిన నాయకుడు కాబట్టే నువ్వు 13,255 కోట్లు సబ్సిడీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 47,800 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు. ఇంత దారుణంగా పరిపాలన జరుగుతూ ఉంది. రైతులకు సంబంధించి అయితే చంద్రబాబు నాయుడు గారు దరిదాపు 8,845 కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలు సైతం కట్టకుండా చేతులెత్తేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ప్రభుత్వం చెల్లించింది, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు. నువ్వు రైతులకు సంబంధించినవి కూడా కట్టకుండా పారిపోయినటువంటి పరిస్థితి గుర్తుకు రాదా? ఈరోజు ఎంతంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించలేక వినియోగదారుల మీద పదిలేస్తే ఈరోజు ప్రజలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ గమనించారు. మీ ప్రభుత్వం ఇదివరకు ఎలా చేసింది? ఇదివరకు రైతులు విద్యుత్ ఛార్జీలు పెంచారయ్యా, తగ్గించండి మహాప్రభు అని హైదరాబాద్ నడిపోతున్న ధర్నా చేస్తే బషీర్బాగ్లో పిట్టలను కాల్చినట్టు కాల్పించారు, గుర్రాలతో తొక్కించారు. అవి తెలుసు, మరలా మోసపోయారు. ఈరోజు అందుకనే ఈ రాష్ట్ర ప్రజలను బాగోగులు చూసుకునే బాధ్యత ప్రతిపక్ష నాయకులు తీసుకొని రాష్ట్ర వ్యాపితంగా నిన్న రైతుల కోసం రోడ్డెక్కితే రైతాంగానికి నువ్వు ఇస్తానన్నటువంటి పెట్టుబడి సాయం కానీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర కానీ, తేమ ఉన్న మరి ధాన్యాన్ని కొనే పరిస్థితి కానీ, రైతులకు అండగా ఉండాలని రోడ్డెక్కి నీ తప్పిదాలకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా గమనిస్తున్నారు. కాబట్టే వెళ్ళి కలెక్టర్ల దగ్గర మేము మెమరాండాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు అందుకనే విద్యుత్ సంబంధించిన ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు. కాబట్టే రేపు ఉదయం రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల శ్రేణులందరూ రోడ్డు మీదకొచ్చి తమ తమ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో విద్యుత్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఒక ర్యాలీలాగా వెళ్ళి, అయా ఈ రాష్ట్రంలో చంద్రబాబు వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మోసపోయారు. ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పాడు, ఇచ్చిన హామీలు నిర్వర్తిస్తున్నా, ఛార్జీలు పెంచనన్నాడు, పెంచపోగా తగ్గిస్తానన్నాడు, తగ్గించిన తర్వాత వినియోగదారులతోనే విద్యుత్ అమ్మిస్తా అన్నాడు.